తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 12/3/2025 బుధవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ రైతులు చూసుకున్నట్లయితే ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట. 6,000 ఇక్కడ చూసుకోవచ్చు 90,000 వరకు ఎవరైతే రైతులు ఉన్నారో అందరికీ డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట. చాలా వరకు రైతులు ఏమన్నారంటే అన్న నాకు ఎకరన్నర డబ్బులు పడలేదు, 2 ఎకరాల డబ్బులు పడలేదు అని చెప్పి నిన్న కూడా కామెంట్లు పెట్టారు. అయితే నిన్న దాదాపుగా వచ్చేసి మన ఛానల్లో నుంచి దాదాపుగా చాలామంది రైతులు అయితే అన్న నాకు 2 ఎకరాల డబ్బులు పడ్డాయి, 3 ఎకరాల డబ్బులు వచ్చాయి, 4 ఎకరాలు పడ్డాయి అన్న, 5 ఎకరాలు కూడా పడ్డాయి అని చెప్పేసి దాదాపుగా నిన్న చాలామంది అయితే వీడియో కింద కామెంట్ పెట్టారు. నిన్న మీరు ఇంకా వీడియో చూడకపోతే కింద వీడియో ఉంటుంది చూడండి మన ఛానల్లో. చాలామంది కామెంట్లు ఏమని పెట్టారని చెప్పేసి చూసి ఈరోజు మీకు డబ్బులు ఏ సమయానికి పడబోతున్నాయి, ఎవరెవరికి ఈరోజు డబ్బులు పడబోతున్నాయి అన్న దాని గురించి నేనైతే స్పష్టం అయితే చెప్పబోతున్నాను అనమాట. మీరు చేయవలసిన ఏం లేదు, వీడియో కింద ఇప్పటివరకు మీకు రైతు భరోసా సహాయం అందిందా లేదా అని చెప్పేసి అయితే ఒక కామెంట్ చేసి ఒక లైక్ చేసి మిగతా మీ రైతు సోదరులకైతే షేర్ చేసేయండి అనమాట. ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చేసి రైతులందరికైతే నిధులు అయితే విడుదల చేయాలి అని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట. ఇక్కడికే మనకి ఇచ్చిన గడువు వచ్చేసి మార్చి 31వ తారీఖు. మార్చి 31లోగా 20 ఎకరాలకు రైతు భరోసా కంప్లీట్ చేయాలనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అనమాట. అయితే ఇక్కడ మీకు దాదాపుగా చూసుకోవచ్చు 12వ తారీఖు వరకు అయితే వచ్చింది. ఇప్పటివరకు మనకైతే కేవలం 40% వరకే రైతులకైతే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట. ఇంకా 60% వరకు రైతులకైతే డబ్బులు అయితే రావాల్సి ఉంది. ఆ డబ్బులపైనే ప్రభుత్వం అయితే స్వచ్ఛత కూడా ఇస్తుందన్నమాట. ఏమనంటే డబ్బులు పడని రైతు సోదరులు ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు, ఇంకొక 2-3 రోజుల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పేసి ఆ ప్రభుత్వం అయితే స్వచ్ఛత అయితే ఇచ్చిందనమాట. డబ్బుల విషయంలో అందరికి ఒకటే చెప్తుంది, ఏమని అంటే ఖాతాల్లో డబ్బులు పడాలంటే తప్పకుండా మీ భూమి సాగు చేసి అయితే ఉండాలి అని చెప్పేసి అయితే చెప్పారు. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ భూముల విషయంలో మీకు అరెకరం, ఎకరం, 2, 3, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు అయితే ఉన్న వాళ్ళందరికీ అయితే పడతాయని చెప్పేసి అయితే చెప్పారనమాట. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు, ఈరోజు రేపట్లో డబ్బులు అయితే మీ ఖాతాల్లో జమ అవుతాయి.